తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈసారి ప్రభుత్వం రాష్ట్ర అధికారిక గీతాన్ని ఈసారి చేయబోతుంది. అయితే అధికారిక గీతం రాసినటువంటి అందశ్రీ ఎవరైతే ఉన్నారో అది ఆ గీతాన్ని కంపోజ్ చేయడం మాత్రం ఇప్పుడు ప్రస్తుతం కొంత వివాదాస్పదం అవుతుంది. ఎందుకంటే ఆస్కార్ అవార్డు గ్రహీత అయినటువంటి ఎంఎం కీరవాణి చేత చేయించడమే ఇప్పుడు తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్స్కి మొత్తం దీంతో తెలంగాణ కళాకారులకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం మన దగ్గర ప్రొఫెసర్ హరిగోపాల్ గారు ఉన్నారు. సార్, ముందుగా మీకు నమస్కారం సార్. సార్, ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే జయ జయ ఏదైతే గీతం ఉందో తెలంగాణ గీతం ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా ప్రవేశపెడుతుంది. సో ఇప్పుడు దీన్ని మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు ఆయన కంపోజ్ చేస్తున్నారు. ఇది తెలంగాణ వాదులకి రుచించట్లేదు అంటే వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీ యొక్క అభిప్రాయం ఏమిటంటే, ఇప్పుడు పాట రాసిన వాళ్ళకి పాట కంపోజ్ చేయడానికి కొంత తేడా ఉంటుంటే, ఇప్పుడు అందశ్రీ గారే తాను స్వయం పాడేవాడు అన్నమాట. సరే, ప్రభుత్వము ఒక పాటను అంగీకరించినప్పుడు రాష్ట్ర గీతంగా సరే ప్రభుత్వం కూడా కొన్ని సలహాలు ఇచ్చాయి. మొత్తం మీద కొన్ని మార్పులు చేశారు. కనుక ఒక రకంగా అందశ్రీ గారు తన పాటను రాష్ట్ర గీతంగా అంగీకరించినందుకు ఆయనలో ఒక సంతృప్తి ఉంది. చివరిగా 10 ఏళ్ల తర్వాత నా దృష్టిలో ఈ పని టీఆర్ఎస్ ప్రభుత్వమే చేయవలసి. అంటే తెలంగాణ వస్తూనే ఇప్పుడు పాఠశాలలు, తర్వాత కళాశాలలు, మీటింగ్లు, పబ్లిక్ మీటింగ్లు, ఎందుకంటే ఆ పాటకు కొంత మనిషిని స్ఫూర్తి ఇచ్చేటువంటి ఒక శక్తి ఉంది ఆ పాటకు. కనుక ఆ పాటలో తెలంగాణ చరిత్ర ఉంది, త్యాగాలు ఉన్నాయి దాన్ని. కనుక ఎవరైనా ఒక రాష్ట్ర గీతంగా అంతకుమించి ఇప్పుడు జయాంధ్రజన్ని అనే పాట ఉండేది. అప్పుడు పబ్లిక్ మీటింగ్ నెహ్రూ గారు వచ్చినప్పుడు కూడా ఆ పాట పెట్టారు ఒక సభలో. నేను కూడా చిన్నప్పుడు పిల్లవాడిని. కనుక ఒక రాష్ట్ర గీతంగా అది అంగీకరింపబడింది. నేను కూడా వ్యాసం కూడా నేను రాశాను. తెలంగాణ అస్తిత్వం ఏమైంది అని రాసినప్పుడు అందశ్రీ గారి పాటలు, ఎందుకంటే నేను అందశ్రీ గారు మా గ్రామానికి తీసుకెళ్ళాను తెలంగాణ వచ్చిన తర్వాత. అప్పుడు కాలేజీలో, జూనియర్ కాలేజ్ ఉంది, అలాగే హై స్కూల్లో పిల్లలు ఎంత ఉత్సాహంగా పాట పాడారంటే, తెలంగాణ పిల్లలు ఇంత స్ఫూర్తిదాయకంగా, ఇంత ఎమోషనల్గా ఈ పాట పాడుతున్నారు అని నాకు కూడా చాలా ఆనందం వేసింది. అంటే పిల్లల్లో అది నిజంగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా పాట అప్పుడు నిజంగానే ఒక రాష్ట్ర గీతంగా ఉంది. రోజు పాడితే వాళ్ళ తెలంగాణ అస్తిత్వం దాకా తెరాస పార్టీకి ఈ స్థితి వచ్చేది కాదు. ఎట్లయితే తమిళనాడులో వాళ్ళ ఐడెంటిటీ ఏదైతుందో, తమిళ ఐడెంటిటీ ఇంతవరకు ఎవరు దాన్ని కదిలించకూడదు, జాతీయ పార్టీకి స్థానమే లేకుండా పోయింది అక్కడ. తెలంగాణ కూడా అలా ఉండేది. కానీ ఆ పాటనే కాదు, మొత్తంగా తెలంగాణ స్ఫూర్తి, తెలంగాణ జ్ఞాపకాలు, తెలంగాణ యొక్క త్యాగాలు, వాటి గురించి ఏమీ మాట్లాడకుండా ఒక వ్యక్తి తీసుకొచ్చాడు అని దశకు రావడంతో అందశ్రీ పాట కానీ చాలా వెనక్కి. ఉద్యమం జరిగిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత ఇక ఆ పాటకు ప్రాధాన్యత లేకుండా పోవడం అనేది రాసిన రచయిత కూడా ఏమిటి అసలు వస్తుందని అనుకున్నాం. అది రాష్ట్రగీతంగా మారుతుందని అనుకున్నాం. కానీ అది రాష్ట్రగీతంగా అంగీకరించబడేది. కానీ నా దృష్టిలో ఏదో రాష్ట్రానికి నిరంతరంగా యువతని, పిల్లల్ని స్ఫూర్తిదాయకంగా చేసేటువంటి ఒక ప్రయత్నం ఉండాలి. ఎందుకంటే ఇది అస్తిత్వ ఉద్యమం నుంచి వచ్చినటువంటిది. కనుక తెలంగాణ సుభిక్షంగా తెలంగాణ ఉండాలి అనేటువంటిది ఏదైతుందో ఒక ఆకాంక్ష. ఆ ఆకాంక్షను మనము నిలుపుకోవాలి. నిజంగానే ప్రభుత్వము మరో రకంగా 10 ఏళ్ళు పనిచేసిన పద్ధతి కాకుండా మరో రకంగా ప్రజల భాగస్వామ్యంతో, ప్రజలతో చాలా దగ్గర ఉండి పాలన నడిస్తే మన తెలంగాణ పరిస్థితిలో ఉండేది కాదు. కనుక ఏ రాష్ట్రానికైనా తమకంటూ తమ అస్తిత్వానికి, ఎందుకంటే భారతదేశంలో ఉండేవన్నీ అస్తిత్వాలు, ప్రతి రాష్ట్రానికి ఏదో ఒక అస్తిత్వం ఉంటుంది. కానీ మన దగ్గర దానికి లేదు. వాళ్ళ 10 ఏళ్ల తర్వాత అంటే సందర్భం మారిపోయింది, రాజకీయ సందర్భం మారిపోయింది. ఇవాళ మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజలు, రాజకీయ వ్యవస్థ మారింది కాబట్టి, ఒకటి రాజకీయ వ్యవస్థలు మార్పు రాకపోతే ఇదంతా ఉండేది కాదు, ఈ ఉత్సాహం ఉండేది కాదు. ఆ పార్టీ మారి ఇంకొక పార్టీ వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నారంటే తెలంగాణ త్యాగాలని, తెలంగాణ పాటల్ని, తెలంగాణ దాంట్లో టీఆర్ఎస్ పార్టీ ఏవైతే నిజంగా అంగీకరించవలసిందో, వీటిని అయితే అడాప్ట్ చేయవలసిందో, ఇవాళ వీళ్ళు చాలా జాగ్రత్తగా అది గద్దర్ దగ్గర నుంచి
తెలంగాణ అస్తిత్వం నిలబడుతున్న వాళ్ళందరినీ కూడా మా వాళ్ళని అంటున్నారు. అట్లే అందశ్రీ గారి పాట కూడా ఇది మా పాట అని వాళ్ళు దాన్ని అంగీకరించడం. దాంట్లో కొంత రాజకీయాలు ఉన్నాయి, కానీ రాజకీయాల కంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మా లాంటి వాళ్ళకు కూడా ఈ తెలంగాణ అస్తిత్వము నిలుపుకుంటే ఇది మన అంటే ఒకటేమో సమైక్యత పనికొస్తుంది, తెలంగాణ ప్రజల మధ్య మత సామరస్యానికి పనికొస్తుంది. ఎందుకంటే తెలంగాణలో అందరూ పాల్గొన్నారు. ఒక మంచి తెలంగాణ, ప్రజాస్వామ్య తెలంగాణ కావాలి అనే ఆకాంక్షను మనం నిలుపుకోవాలి. అప్పుడు ప్రజల చైతన్య స్థాయి పెరిగినప్పుడు తెలంగాణ కొరకు పోరాడిన త్యాగాలు వాటికంటే కూడా ప్రజా చైతన్య స్థాయి పెరిగింది, ప్రజాస్వామ్య సంస్కృతి అవన్నీ నిలబడతాయి. ఆ విధంగానే మనము ఇవాళ అందశ్రీ గారి పాటను అర్థం చేసుకోవాలి. కానీ అంటే ఇక్కడ ఎక్కడ వివాదం వస్తుందంటే కీరవాణి గారు దానికి కంపోజ్ చేయటం అనేది ఇప్పుడు వివాదం అవుతుంది. అంటే తెలంగాణ కళాకారులు మ్యూజిషియన్స్ ఎంతోమంది ఉండగా ఇలాంటి ఇప్పుడు కీరవాణి గారికి ఇవ్వటం ఎంతవరకు సబబు? అంటే తెలంగాణలో లేరా, మళ్ళీ అటువైపు ఎందుకు పోతున్నారు? ఇది అధికారిక గీతం కాబట్టి ఇలాంటి దానికి తెలంగాణ కళాకారులను మీరు ఎందుకు తీసుకోరు అనేది వస్తుంది. దానికి అంటే అంటే కీరవాణి గారికి ఆస్కారు అవార్డు వచ్చింది ఆయన పాటకి. మనము రాష్ట్ర గీతాన్ని మనము అట్లా ఆలోచించవలసి వస్తుంది. అంటే గీతం కంపోజిషన్ ఏదైతుందో అది సంతృప్తిగా ఉందా లేదా, మనకి ఎక్కడంటే అది సంతృప్తిగా ఉందా లేదా అని చూడాలి. కానీ మనం అలా కాకుండా మనము గీతం ఎవరు కంపోజ్ చేసిన దానికంటే గీతం రాసింది ఎవరు, గీతం యొక్క ఎసెన్స్ ఏమిటని చూడాలి. కానీ కంపోజ్ చేసిన వాళ్ళు మన వాళ్ళకి ఇప్పుడు మన వాళ్ళు అది కాదు కదా. ఆయనకు ఆస్కార్ అవార్డు వచ్చింది, ఆయనకు పేరు. వాళ్ళు ఎవరు కంపోజ్ చేసుకుంటూ ఎవరి పాట కంపోజ్ చేశారు, పాట యొక్క అంతర్గత అర్థం ఏంటి అదే చూడాలి. కానీ అంత ఇదిగా చూడడం సరిగ్గా. పాట ఎవరు రాసినా సరే దాన్ని మాత్రం కంపోజ్ చేసేది గురించి పట్టించుకోకూడదు. పాట ఎవరు రాశారు అనేది ఇక్కడ చూడాలి. అది అందశ్రీ రాశారు కాబట్టి దీన్ని తెలంగాణ వాదాన్ని పరిగణించాలి తప్ప మరొకటి అనేది లేదు. ఈ వివాదాన్ని కూడా కాదని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో వెంకట్, 10 TV.